నమస్తే జనం మనం కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని మంచినీటి సరస్సు కొల్లేరు దగ్గరున్నాం. ప్రకృతి అందాలకు నెలవు ఈ ప్రాంతం. వలస పక్షుల విడిది కేంద్రం. ప్రత్యేకించి ఈ సీజన్లో దూర తీరాల నుంచి వచ్చే పక్షులు జంటలుగా మారి పిల్లాపాపలతో తిరిగి వెళతాయి. ఇంత అందమైన కొల్లేరు సరస్సు ప్రస్తుతం వివాదాలకు కేంద్రమవుతోంది. కొల్లేరు కాంటూరు కుదింపు పెద్ద రచ్చగా మారి చిచ్చురేపుతోంది. రండి, కొల్లేరు సరస్సు ఎందుకిలా మారిపోయిందో శోధిద్దాం ఇవాల్టి మన జనం మనంలో. కొల్లేరు చూసారా, ఇక్కడి ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఎన్నో వలస పక్షులకు విడిది కేంద్రం ఇది. ఏపీలోని అపురూపమైన ఒకే ఒక్క మంచినీటి సరస్సు. ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారిపోయింది. కొల్లేరును ముట్టుకుంటే కొంప కొల్లేరే అనే స్థాయికి వివాదం ఎదిగిపోయింది. వలస పక్షుల విడిది కేంద్రం. దూర తీరాల నుంచి ఏడాదికొకసారి పుట్టింటికొచ్చినట్లు వస్తాయి ఈ పక్షి అతిథులు. కొన్నాళ్ల పాటు ఇక్కడుండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని మళ్లీ తమకనుకూలమైన వాతావరణం ఎక్కడుందో అక్కడకు తరలి వెళ్తాయి. పక్షుల కిలకిలా రావాలను వినాలంటే మనం కొల్లేరుకు వెళ్లాల్సిందే. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. 1,00,000కు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు నెలవు. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. అరుదైన పక్షులకు నిలయమైన ఈ కేంద్రం ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోతోంది. సైబీరియా నుంచి ఇక్కడకు వలస వచ్చే పక్షులు 6 నెలల పాటు ఇక్కడే ఉంటాయి. కొల్లేరు సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుంచే కాక డెల్టా ప్రాంతం నుంచి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి. కొల్లేరు నుంచి ఒక వాగు ద్వారా నీరు బంగాళాఖాతంలో చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. స్వచ్ఛమైన మంచినీటి కొల్లేరు సరస్సు రాజకీయ స్వార్థం, డబ్బు సంపాదనా పరుల చేతుల్లో చిక్కుకుపోయి నలిగిపోతోంది. కొందరు స్థానికులే కొల్లేరును కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు, వ్యాపారస్తులు సరస్సును ఆక్రమించి చేపల చెరువులుగా మార్చేశారు. ఇక ఆ క్షణం నుంచే స్వచ్ఛమైన మంచినీటి కొల్లేరు సరస్సు కాలుష్యానికి నకలుగా మారిపోయింది. ప్రకృతి అందరిది. ఈ భూమి మీద బతకడానికి మనకి ఎంత హక్కుందో ఇక్కడ సంచరించే వన్యప్రాణులకు అంతే హక్కుంటుంది. వన్యప్రాణుల కన్నా తెలివితేటలు ఎక్కువైన మానవుడు సరస్సు అందాలను ఆస్వాదించాడు. ఆ తర్వాత బాగుందని ఆక్రమించాడు. ఒకప్పుడు కొల్లేరు సరస్సులో నీడ చూసుకుంటే అద్దంలో ప్రతిబింబం చూసుకున్నంత స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలుష్యంతో దాని అస్సలు అందాలను కోల్పోయింది. ఎక్కడికక్కడ గట్లు కట్టేసి చేపల చెరువులను వేసేశారు. ఇప్పుడు కొల్లేరు యాక్చువల్గా మంచినీటి సరస్సే, కానీ 63 చిన్న పెద్ద డ్రైన్స్, ఇరిగేషన్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, వాటితో పాటు మేజర్ డ్రైన్స్ రామలేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, బుడమేరు లాంటివి కూడా దీంట్లోకి వస్తాయి. ఇక్కడి నుంచి కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళాలి. అది దాదాపు వెస్ట్ గోదావరిలో కానీ కృష్ణాలో కానీ చాలా ఉంటుంది. అసలు కొల్లేరు నిర్మాణమే వైవిధ్యంగా ఉంటుంది.
ఇక్కడ ఎగువ నుంచి వచ్చే నీరు కొల్లేటితో చేరి ఆపై చివరకు ఒకే ఒక్క మార్గం గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇప్పుడు చేపల చెరువులు, రొయ్యల చెరువుల వల్ల ఎగువ నుంచి వచ్చే నీరు ఈ సరస్సులోనే మిగిలిపోయి కలుషితమైపోతోంది. తుఫాన్లు, వరదలు వస్తే పైనుంచి వచ్చే వరద, బురద అంతా ఇందులో నిక్షిప్తమైపోతోంది. తద్వారా మంచినీటి సరస్సు దాని స్వచ్ఛతను కోల్పోతోంది. ఈ 3-4 శతాబ్దాలుగా ఏం జరిగిందంటే, కొల్లేరులో చేపల సాగు మొదలుపెట్టి ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా గట్లు వేసేసి నీటికి ఉండే సహజ సిద్ధ ప్రవాహాన్ని మానవుడు అసహజంగా కంట్రోల్ చేయటం వల్ల పైనుంచి వచ్చే వరద నీటితో పాటు వచ్చే కాలుష్య కారకాలన్నీ ఎక్కడికక్కడ సెడిమెంట్ అయిపోవటం, కిందికి భూమిలోకి డిపాజిట్ అయిపోవటం జరిగి ఈ ఏరియాలో వాటర్ పొల్యూట్ అయిపోయింది. ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్న స్థానికులు బ్రిటిష్ కాలం నుంచే ఇక్కడి భూములపై పట్టాలు కూడా పొందారు. పూర్వము మా తాతల ముత్తాతల నుంచి ఏనానికి వచ్చారో కొల్లెట్లో ఇక్కడ వలస వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ భూములు ఏదో సాగు చేసుకుంటున్నాం. కనీసం 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన పట్టా అండి. ఆ పట్టాకి ఎకరానికి 500 రూపాయలు పన్ను కట్టించుకుంటున్నారు. పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, బడాబాబులకు ఇది బంగారు గుడ్లు పెట్టే బాతులా కనిపించింది. దాంతో ఈ సరస్సులోనే కొంత భాగాన్ని ఆక్రమించి చేపల చెరువులు వేయడం మొదలుపెట్టారు. మరికొందరు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. చేపలు బాగా పెరగడానికి వ్యవసాయానికి ఎరువుల వాడకం పెరిగిపోయింది. చేపల చెరువులలో వాడే క్రిమి సంహారక మందులు కానీ, ఈ చేపలకి వాడుతున్న పోషక పదార్థాలు కానీ అన్నేచురల్స్, ఇక్కడికి స్వభావ సిద్ధంగా వాతావరణంలో కలిసే పదార్థాలు కావు. అవి మా చేపల చెరువులో కలిపే పోషకాల వల్ల లేకపోతే క్రిమి సంహారక మందుల వల్ల ఇవి గుర్రపు డెక్క అనే దానికి పోషక పదార్థంగా మారి అది విపరీతంగా పెరిగిపోవటం జరిగింది. అందుచేత కొల్లేరులో కాలుష్యం లెవెల్స్ పెరిగింది. స్థానికంగా ఉంటున్న పేద జనం ఈ పొలాల్లో, ఈ చెరువుల్లో పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు. మనిషికి ఎప్పుడైతే డబ్బు సంపాదనపై మోజు పెరిగిందో అప్పుడే లెక్క తేడా వచ్చింది. కొల్లేరు సరస్సు కుంచుకుపోవడం మొదలుపెట్టింది. వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సరస్సును రాజకీయ నాయకులు, బడాబాబులు ఆక్రమణలు సాగించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం సరస్సును నాశనం చేసేశారు. దాంతో కొల్లేరు కొంప కొల్లేరైంది. కాలుష్యం పెరిగిపోవడంతో ప్రభుత్వ జోక్యం అనివార్యమైంది. సరస్సు చుట్టుపక్కల భూములపై నిషేధాజ్ఞలు మొదలయ్యాయి. రాను రాను అది అటవీ శాఖకు, సామాన్యుడికి మధ్య యుద్ధంగా మారిపోయింది. చెరువులు కొట్టేసారండి. మరి భోజనాలు కూడా లేక అర్ధరేత్రి కాడ, సగం రేత్రి కాడ వెళ్ళిపోతున్నారండి కూలికి. 200-300 అట్టగిస్తే అయ్యే తెచ్చుకుని తింటున్నామండి. మా జీవితాలు అప్పుడు బాగున్నాయి స్వామి. బాగుండే టైం వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మమ్మల్ని పతనం చేసేసింది స్వామి. అసలు కొల్లేరులో దిగితే మీరు కొల్లేరులో దిగొద్దు అంటున్నారు. ఏటగాళ్ళు చేసుకుంటే ఏటగాళ్ళని కూడా దిగనవట్లేదండి. అసలు మేము బతకడానికి చాలా కష్టమైపోతుంది. రోజు రోజుకు కుంచుకుపోతున్న ఈ టూరిస్టు స్పాట్కు మళ్లీ పునర్వైభవం తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద యుద్ధమే చేశాయి. అయితే వీటితో పాటు ఇక్కడే పుట్టి పెరిగిన స్థానికులకు కూడా ఈ భూమిపై హక్కు ఉంటుంది అనేది మరో వాదన. అయితే ప్రకృతి ప్రేమికులు కేవలం పక్షులపై శ్రద్ధ పెట్టడమే కాకుండా ప్రాణాలపై కూడా శ్రద్ధ పెట్టాలనే విమర్శలు రేగాయి. దశాబ్దాల క్రితం దాకా కొల్లేరు ప్రజల జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా హాయిగానే సాగింది. కొల్లేరు ప్రజలు మొదట్లో సంప్రదాయమైన చేపల వేటను సాగించేవారు. వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన తుఫాను కొల్లేరు రైతులను తీవ్ర నష్టానికి గురిచేసింది. కొంతకాలం పంటలు పండి తర్వాత ఉప్పున వచ్చింది. ఉప్పు నీళ్ళు వచ్చేసి రాను రాను పంటలు పోని వేలాది ఎకరాల పంట నీటిపాలై కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించిన జలగం వెంగళరావు నిండా మునిగిన కొల్లేరు గ్రామాలకు ఊపిరి పోశారు. చేపల పెంపకం మీకు సరైందంటూ ప్రోత్సహించారు. 1974లో అప్పటి ప్రభుత్వం 118 జీవో తెచ్చి చెరువుల తవ్వకాలకు అనుమతించింది. 76లో చేపల చెరువు స్కీమ్ ప్రారంభం జరిగింది. అప్పుడు మేమంతా కూడా మాకు తవ్వు పని అలవాట్లేదండి, మేము తవ్వలేము,
అది కాదురా బాబు, మీరు బాగుపడతారు, శుభ్రంగా తింటారా, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి చేపలు తవ్వించారు. మాతో తవ్వు మొదలు పెట్టించారు. కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మాకు మనం అప్పులు ఇప్పించారు. మా అప్పులు ఇప్పించిన తర్వాత మా వాళ్ళు కొంతమంది అప్పుడులో చేపలు పెంచినట్టు అంటూ తెలియక అది తవ్వమని చెప్పని కొంతమంది మా వాళ్ళు ఇబ్బంది పడండి. దీంతో కొల్లేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లోని జిరాయితీ భూములను రైతులు చేపల చెరువులుగా మార్చుకున్నారు. గ్రామకంఠం, డీ ఫారం భూములను గ్రామస్తులంతా కలిసి సొసైటీ పరిధిలో ఉమ్మడి చెరువులుగా ఏర్పాటు చేసుకున్నారు. సొసైటీ పరిధిలో ఏర్పడిన చెరువుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామంలోని అన్ని కుటుంబాలకు పంచేవారు. చెరువులు తవ్వేందుకు, చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వమే రుణాలిచ్చింది కూడా. దీంతో కొల్లేరు వాసుల ఆదాయం పెరిగింది. మెరుగైన జీవితం కొల్లేరు వాసుల సొంతమైంది. మెరుగుపడుతుంది అనేటప్పటికి 2006లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి చెరువులు కొట్టేయటం వలన మరి అందరూ కూడా అతోగతి పాలవటం, మరి ఇవాళ పరిస్థితులు చూస్తే పిల్లల్ని చదివించలేని పరిస్థితి. లభ్యం పొందుతున్నాం పర్లేదురా అని అనుకునే సమయం వచ్చిందండి. వెంకటరావు గారు చెప్పిన బాగుంది మనకి. ఈ ప్రభుత్వం వారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత మొట్టమొదట ఇది మొత్తం కొట్టేయాలని చెప్పన్నారు. కొట్టేసేసారండి. కొట్టి చేసి మొత్తం ధ్వంసం చేశారండి. అయితే ఇక్కడి దాకా బాగానే ఉన్నా ఇరాన్లో జరిగిన రామ్సార్ ఒప్పందంతో కొల్లేరు కొంప మునిగింది. చిత్తడి నేలలు, సరస్సులన్నీ అభివృద్ధి చేసే పేరుతో చేసుకున్న పర్యావరణ ఒప్పందం కొల్లేరు వాసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం అప్పటి టీడీపీ ప్రభుత్వం 1999లోనే జీవో 120 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం కొల్లేరు సరస్సును 5వ కాంటూరు వరకు 77,000 ఎకరాలుగా విస్తరించాలి. అంటే అప్పటి వరకు సాగులో ఉన్న వేలాది ఎకరాల చేపల చెరువులు ధ్వంసం చేయాలి. అయితే ఈ జీవోపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొల్లేరు ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల ముందు ఎందుకొచ్చిన గొడవ అనుకొని జీవోను ఇంప్లిమెంట్ చేయకుండానే తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీచినా 2004 ఎన్నికల్లో మాత్రం కొల్లేరు లంక గ్రామాలు టీడీపీనే ఆదరించాయి. కైట్లూరు వరకు వచ్చి పట్టాలు ఇస్తున్నాము మీకు అని చెప్పి ఆ తెల్లారే ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు, ఇక్కడ పట్టాలు కనుక ఇస్తే కనుక నేను చచ్చిపోతాను ఎమ్మెల్యే గారు చెప్తాం అనగా ఆ వెనక్కి పట్టుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా కొల్లేరులో ఈ రోజు కూడా జీవనోపాధి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 60 ఎకరాల పొలం వేస్తానని రావడం జరిగింది. అప్పుడున్న కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలు దుష్టశక్తుల వల్ల ఆ ఇవ్వటం కూడా ఆపేయడం జరిగింది. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఆ ప్రభావం అందరిపైన ఉంటుంది. చెరువుల తవ్వకాలకు జీవోలు జారీ చేసిన ప్రభుత్వాలే సరస్సు కాలుష్యం బారిన పడిపోతోందని మరో జీవో జారీ చేసి ఆ చెరువులనే ధ్వంసం చేసేశారు. ఫలితం ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే స్థిరపడ్డ ప్రజలు పొట్టకూటి కోసం మరొక ప్రదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుల స్వార్థంతో స్థానిక ప్రజలు మోసపోతున్నారు, ఇంకా బలైపోతున్నారు. దేశంలోని మిగిలిన సరస్సులకు కొల్లేరుకు వ్యత్యాసముంది. మిగతా సరస్సులన్నీ గ్రామాలకు దూరంగా ఉంటాయి. సమీప ప్రాంతాల ప్రజలు సరస్సులోకి వెళ్లి చేపలు వేటాడుకుని జీవిస్తారు. కానీ కొల్లేరు విషయానికి వస్తే వందల సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలకు దీంతో అనుబంధముంది. చెరువులు తవ్వుకునేందుకు జీవోలు తెచ్చిన ప్రభుత్వాలే మళ్లీ చెరువులను ధ్వంసం చేసి కొల్లేరు ప్రజల బతుకులను ఛిద్రం చేశాయి. కొల్లేరు ప్రక్షాళన పేరుతో 1999లో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 120 జీవో, 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా సాగించిన ఆపరేషన్ కొల్లేరు స్థానికులకు గుండెకోతనే మిగిల్చింది. రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని కొల్లేరు ప్రాంతానికి తెచ్చి బాంబులతో మా కొల్లేరులో ఉన్నటువంటి మా జీవనోపాధి అయిన చెరువుని పేల్చివేయడం జరిగింది. 2006 తర్వాత ఊళ్ళో 100కి 60 మంది వలస వెళ్ళిపోయి 40 మంది ఉండటం జరిగింది. వీళ్ళ కూడా బతకడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్స్లో ఉన్న చేపలు కూడా పట్టుకోనివ్వకుండా చేయకుండా ఓవర్ ది నైట్ ఆపరేషన్ చేస్తారు, బాంబులు పెట్టి పేల్చేసి. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం జీవో 120 అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. కొల్లేరు పరిరక్షణ పేరుతో జీవో 120ను అమలుకు పూనుకుంది. అప్పటి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సాగిన ఆపరేషన్ కొల్లేరు అప్పట్లో యుద్ధ వాతావరణాన్ని తలపించింది. కొల్లేరు కాలుష్యానికి కారణమయ్యాయంటూ, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయంటూ
వేలాది ఎకరాలు, సాగులో ఉన్న చేపల చెరువులు ధ్వంసం చేశారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బాంబులతో కొల్లేరు ప్రాంతంలోని వేలాది ఎకరాల చెరువులను నేలమట్టం చేశారు. జిరాయితీ భూములు, పట్టా భూములు అని చూడకుండా ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో విచక్షణారహితంగా చెరువుల ధ్వంసం కొనసాగింది. పర్యావరణాన్ని లేకుంటే కాల్స్యాన్ని ప్రభుత్వం మా చెరువులు కొట్టేసిన తర్వాత అక్కడ పరివారం ఏమి లేదు, గొరవడక్క కిక్కేస నానా రకాలుగా పూడిపోయి ఏమి లేదండి. ఇప్పుడు వరకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. 15,000 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి అది కూడా హెచ్ఎస్ని చూపించారు. పశ్చిమ గోదావరి జిల్లాకి 50,000 రూపాయలు, కృష్ణా డిస్టిక్ వచ్చేవరకు 15,000 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు గవర్నమెంట్. అది కూడా కొంతమందికి రాలేదండి. సుప్రీంకోర్టు కాంపెన్సేషన్ ఇవ్వమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ ₹1 కాంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళని నడి రోడ్డు మీద సరుకు కూడా సేవ్ చేసుకోకుండా, మరి అది ఎంతవరకు న్యాయం? సరస్సు కోసం వాళ్ళని నష్టపెట్టారు. మీకు అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేస్తాం, మీరు శనక్కాయలు అమ్ముకుంటే కోటేశ్వర్లు అవుతారని కళ్ళు బుల్లి మాటలు చెప్పి ఆనాడు ప్రభుత్వం మా బతుకుల మీద దెబ్బ కొట్టింది. ఆపరేషన్ కొల్లేరు జరిగినప్పటి నుంచి స్థానికులకు చేసుకోవడానికి పని లేక, తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతున్నారు. చెరువులను ధ్వంసం చేయడంతో ఒకప్పుడు 10 ఎకరాల రైతుకు నేడు సెంటు భూమి కూడా లేకుండా పోయింది. పూట గడవడమే కష్టంగా మారడంతో బతుకు తెరువు కోసం లక్షలాది మంది వలసబాట పట్టారు. మా ఊళ్ళో 1200 జనాభా అయితే ఉన్నది, 400 కూడా ఎక్కువ లేరు ఇక్కడ. మొత్తం అందరూ వలస వెళ్ళిపోయి ఏదో పండగ కంటే ఇలా వచ్చారు. ఈరోజు మళ్ళీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, బతుకుతాక దారి లేదు ఇక్కడ. చాలామంది 140 మంది వలసపోయారు. మహారాష్ట్ర, ఇటు ఒరిస్సా, ఇటు కర్ణాటక, నెల్లూరు జిల్లాలు కూడా వలసపోవడం జరిగింది. కొల్లేరు కాంటూరు వివాదం. కాంటూరు వివాదానికి పెద్ద చరిత్రే ఉంది. ఇది ఒక ఎన్నికల వాగ్దానంగా కూడా మారిపోయింది. అసలు కాంటూరు ఎంతవరకు ఉండాలి? ఇదే పెద్ద గందరగోళం. కొల్లేరు విస్తీర్ణాన్ని నిర్ణయించే ఈ అంశంపై రాజకీయ పార్టీలది అవకాశవాద వైఖరే. గత ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉన్నా 3వ కాంటూరుకు సరస్సును కుదించాలి అన్నది ప్రధాన డిమాండ్. మరి దీని గురించి స్థానికులు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కొల్లేరు కాంటూరు వివాదం ఈనాటిది కాదు. కాంటూరు అంటే సముద్ర నీటి మట్టానికి అడుగు ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని ఒక కాంటూరుగా పరిగణిస్తారు. సముద్ర మట్టానికి 5 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని 5వ కాంటూరుగా పరిగణిస్తారు. అయితే కొల్లేరు ఆపరేషన్లో 5వ కాంటూరు పరిధిలో మరో 7,500 ఎకరాల భూములను ప్రభుత్వం అదనంగా స్వాధీనం చేసుకుంది. దీంతో ప్రభుత్వ భూమితో పాటు సొంత భూములున్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. 123 విలేజెస్ ఉన్నాయి. దాంట్లో బెడ్ విలేజెస్, బెల్ట్ విలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. వీటన్నిటి భవిష్యత్తు ఏంటో చెప్పకుండా సింపుల్గా May 24, 2006 లోపల మీరు చేసేసేయాలి అని అంటే కొల్లేరు ఆపరేషన్ చేసేస్తే అది ఎంతవరకు న్యాయం? కాంటూరు సమస్య స్థానిక ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక్కడ భూమిని కట్నంగా ఇచ్చినా ఎప్పుడో ఒకప్పుడు స్వాధీనమైపోతుందనే భయంతో ఈ ప్రాంత ఆడపిల్లలను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మీ ఊరు సరి లేదు, నడవలేము, మీ ఊరు వర్షాకాలం వస్తే బతుకు దారి లేదు, ఏం ఆధారం ఉందని ఏమో అని అంటున్నారు. ఎత్తలేదండి. చాలా మంది అవనస్తులు 3 మంది పెళ్ళిడికి వచ్చి ఉన్నారండి. ఎవరు వచ్చినా ఈ ఊరిని తిడతామేనండి. అక్కడి నుంచి నడిచి వచ్చేది అప్పటికి. తండ్రి కొడుకు సంబంధం లేదు, భార్య భర్తకు సంబంధం లేదు, విభత్సంగా ఉన్నాం. చదువులు లేవు, వివాహాలు లేవు. ఇక కాంటూరు విభజన వల్ల అన్నీ ఇబ్బందులేనన్నది స్థానికుల వాదన. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో విభజించిన కాంటూరును ఇప్పుడు లెక్కించడం సరికాదు అన్నది స్థానిక ప్రజల భావన. అప్పట్లో కొల్లేరు నీటి మట్టం ఎత్తుకు ఇప్పుడున్న కొల్లేరు నీటి ఎత్తుకు చాలా వ్యత్యాసం వచ్చిందని, కాంటూరు విభజన సర్వేను మరోసారి చేయాలంటూ జనాలు కోరుతున్నారు. ఇప్పుడు మేమనేది ఏంటంటే 77,138 ఎకరాల్లో పోయినా మిగతా 3rd కాంటూర్ వరకు సబ్స్టాన్షియల్ ల్యాండ్ ఉంది. అలాగే అవుట్ఫ్లో 10,000 రిస్ట్రిక్ట్ అయింది ఉప్పుటేరుకి వెళ్ళడానికి. దాన్ని చేయండి, కొల్లేరు రెగ్యులేటర్ కట్టండి, కట్టి చేసి కొల్లేరులో నీరు ఇస్తే. అట్లాగే 123 బెడ్ అండ్ బెల్ట్ విలేజెస్ ఉన్నాయి. వాళ్ళ స్టేక్ హోల్డర్స్ ఫీలింగ్స్ కూడా తీసుకోవాలి కదా.
చంద్రబాబు హయాంలోనే కొల్లేరును 5వ కాంటూరు నుండి 3వ కాంటూరుకు కుదిస్తామంటూ హామీ ఇచ్చారు. దీనిపై తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం 2008 సెప్టెంబర్ 4వ తేదీన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారే తప్ప దాని అమలు విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి చూపించలేదు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము నిరుపేదలం కాబట్టి మాకు కొల్లేరు భూమిని గుర్తించి ఒక అరెకరమో ఎకరమో ఇమ్మని అడుగుతున్నారు. వ్యవసాయం చేసుకుంటాం, లేదు మీరు ఎలా చేస్తే చేపల చెరువులు చేసుకుంటాం అని చెప్పి అడుగుతున్నారు. కొల్లేరులోని 122 గ్రామాలలో బెడ్ విలేజెస్ పరిధిలోకి 46 గ్రామాలు, బెల్ట్ విలేజెస్ పరిధిలోకి 76 గ్రామాలు వస్తాయి. సుమారు 3 లక్షల జనాభా ఈ కొల్లేరు గ్రామాలలో నివసిస్తున్నారు. వీరిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభా శాతం ఎక్కువ. కొల్లేరు 3వ కాంటూరుకు కుదించడం వల్ల 40,000 ఎకరాలకు పైగా ఈ కాంటూరు కోరల నుండి బయటపడతాయి. అంతేకాకుండా 16,000 ఎకరాలు జిరాయితీ భూములు 6వ కాంటూరులోకి వెళ్లడం వల్ల రైతులు తమ సొంత వ్యవసాయ భూములు నష్టపోయే పరిస్థితి ఉండదు. ఊర్లు వదిలి వలసబాట పట్టాల్సిన పరిస్థితి రాదు. జాతీయ వన్యప్రాణి మండలిలోనూ అదేవిధంగా సిడబ్ల్యూసి కమిటీల్లోనూ ఈ కొల్లేరుని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు 3వ కాంటూరు ఇచ్చినట్లయితే ఆ మిగులు భూములు వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు ప్రాంత ప్రజలకి తినడానికి గుప్పిడి మెతుకులు నోట్లోకి వెళ్ళే విధంగా ఉంటుంది. కొల్లేరు కాంటూరు కుదింపు చివరకు ఏమవుతుంది? అంతర్జాతీయ విశిష్టత కలిగిన ఈ సరస్సుపై నిర్ణయాలన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. కాంటూరును 5 నుంచి 3కు కుదించాలని గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. కాంటూరు కుదింపు జరిగితే తమకు లాభం జరుగుతుంది అన్నది స్థానిక రైతుల ఆశ. కానీ అదే జరిగితే చేపలు, రొయ్యల చెరువుల రుబాబు మరింత పెరిగిపోతుందని, కొల్లేరు కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయన్నది పర్యావరణ ప్రేమికుల ఆవేదన. కొల్లేరు ప్రాంతంలో రైతులు పంటలు సాగు చేయాలన్నా, వాటికి పురుగు మందు చల్లాలన్నా ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరి. వారు చెబితేనే రైతులు తమ సొంత భూములలో సైతం నాగలి కట్టి దున్నాలి. అలా కాకుండా పంట సాగుకు పూనుకుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటారు. మీ భూమి 5వ కాంటూరు పరిధిలో ఉందంటూ ఆంక్షలు పెడతారు. ఒక్కోసారి రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఈ విషయంలో కేసుల వరకు వెళ్తాయి. చేతివాటంకు అలవాటు పడ్డ కొందరు అధికారులు చూసి చూడనట్లు పోతుంటారు. ఇలా ఈ 5వ కాంటూరు భూములలో వ్యవసాయం రైతులకు ప్రాణ సంకటమే. ఒకవేళ అప్పులు చేసి పంట వేస్తే ప్రకృతి ప్రళయానికి నష్టాలు తప్పడం లేదు. ఈ భూమిలో సాగు చేయడంతో రైతులు ప్రభుత్వం అందించే నష్టపరిహారానికి సైతం దూరం అవుతున్నారు. ఇలా చట్టాల పేరుతో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం వల్ల కనీసం తారు రోడ్లు లేక ఇప్పటికీ మట్టి రోడ్లపై నడక సాగిస్తున్న గ్రామాలు అనేకం. ఊళ్ళో ఒక రోడ్డు కాడ సరైన రోడ్డు లేదు. కైకులూరు వెళ్తాక కానీ ఇటు వెళ్తాక కానీ రాదారంటూ మాకు లేదు. మాకు వానలు వస్తే నడుస్తాక ఇబ్బందిగా ఉన్నది. మాకు సూలింతలైనా బాలింతలైనా బయటికి వెళ్తానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాము. మంచాల మీద మోసుకెళ్తే కానీ మాకు అవకాశం లేదు. మాకు ఆ దారి సరిలేకండి. కాలువలోంచి దిగొచ్చేటప్పుడు కూడా మగ మనుషులు కూడా చాలా మంది చచ్చిపోయారండి. జ్వరం వచ్చింది అనుకోండి, అక్కడ కాసేపు కూర్చుంటా అలా వెళ్తున్నామండి. ఈ రోడ్డులో నడిచి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం పెడుతున్నారని, పక్షుల మనుగడకు ఇబ్బంది కలుగుతుందని తరిమేస్తున్నారని వాపోతున్నారు. పక్షులెంత ముఖ్యమో మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యము అన్నది స్థానికుల వాదన. మీకు ఇదే దారండి, వాళ్ళు బతుకులాడుకుని కాళ్ళు పట్టుకుని మాకు కొంచెం దారి అనటం, వాళ్ళు బ్రతుకులాడుకుని అలా కాలు దారి తప్పనిచ్చండి. మాకు వాహనాలు కూడా అక్కడ వరకు వచ్చే అవకాశాలు మాకు ఇవ్వట్ల. బండి వస్తేనే పిట్టలు చెదిరిపోతాయి అంటున్నారండి. పిట్టలు బతకాలంట కానీ జనం బతకొద్దండి. పిట్టలు కావాలి, సరస్సు అయిపోవాలి, సరస్సులో పిట్టలు ఉండాలి, నత్తలు తేవకూడదు, ఇంజనాలు వేయకూడదు. మరి పక్షులకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు కానీ మరి 10,000 జనాభా ఒక ఎత్తును పక్షులకు చేస్తని. 2009లో కాంటూరు కుదింపు వ్యవహారంపై అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి మరీ నివేదిక తయారు చేయించారు. కొల్లేరు ప్రాంత ప్రజలు కోరినట్లు కొల్లేరును 3వ కాంటూరుకు కుదిస్తే 5వ కాంటూరులో ఇప్పుడున్న 77,000 ఎకరాల్లో సుమారు 37,000 ఎకరాలు రైతుల సొంతమవుతుంది. మిగతా 40,000 ఎకరాల్లో కొల్లేరు సరస్సును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఐదవ కాంటూరు నుండి 3వ కాంటూరుకు కొల్లేరును కుదించడంతో పాటు కైకలూరు, మండవల్లి మండలాల్లో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను తిరిగి పంపిణీ చేయాలి. దీంతో పాటే కొల్లేరు ఆపరేషన్లో ధ్వంసమైన జిరాయితీ భూములకు నష్టపరిహారం అందించి వలసల నివారణకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలి.
కొల్లేరులో చేపల వేటపై ఆంక్షలు ఎత్తేసి స్థానికులను మత్స్యకారులుగా గుర్తించాలి. దీంతో పాటే చేపల సొసైటీలు పునరుద్ధరించి వాటి భూములు తిరిగి అప్పగించాలి. బ్రిటిష్ వారు ఇచ్చిన డీ ఫారంలను తిరిగి స్థానికులకు ఇవ్వాలనేవి వాళ్ల ప్రధాన డిమాండ్లు. మాకు మనిషికి అర్రకరం కాడికి ఇచ్చి ఈ జీవనోపాధి మాకు ఏదో ఎంతో కొంత కల్పించకపోతే మా బతుకులు అన్యాయం ప్రభుత్వం చంపేటట్టే సార్. మేము బతకాలి, మేము ఇక్కడ ఉండాలి అనే విధానం ఉంటే మాకు మూడో కౌంట్కి మాకు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ప్రతి సభ్యుడికి కూడా అది 6 ఎకరాల చొప్పున భూమి ఇచ్చి చేపల నిర్మాణం చేయమని కోరుతున్నామండి. 6 ఎకరం కాడికి ఇప్పితే ఇక్కడ మేము బతుకుతాము, బాగా ప్రపంచంలో మేము మెసులుకుంటూ అందరితో పరంగా మేము బతకడానికి అవకాశం ఉంటుందని. కొల్లేరు అభివృద్ధికి కృషి చేస్తామంటూ అన్ని పార్టీల కన్నా టీడీపీ ఎక్కువ వాగ్దానాలు చేసింది. దాంతో ఆ ప్రాంత ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. తీరా ఇప్పుడు గెలిచాక కొల్లేరు సమస్యను పట్టించుకుంటారా, పక్కన పడేస్తారా అని స్థానికులు గందరగోళంలో ఉన్నారు. కొల్లేరు వివాదం అంత తేలిగ్గా పరిష్కారమయ్యేది కాదు. కాంటూరు వివాదంపై అసెంబ్లీలో తీర్మానం జరిగినా చిత్తడి నేలల పరిరక్షణ చట్టం నుంచి ఈ సరస్సును మినహాయిస్తేనే ఏమైనా చేయగలం. కేంద్రం పరిధిలో ఉన్న ఈ అంశం ఎలాంటి రూపు తీసుకోబోతోంది? కొల్లేరును పరిరక్షించాల్సిందే, ప్రకృతిని వన్యప్రాణులను కాపాడాల్సిందే. అదే సమయంలో ఈ నేలనే నమ్ముకొని బతుకుతున్న పేదోడిని పట్టించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా చెయ్యి కలిపినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. మరి మన నేతలకు ఆ చిత్తశుద్ధి ఉందా? ఇది వాటి జనం మనం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.